శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని సోమవారం నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. భక్తి యోగంలో కొంతవరకు చూసుకుంటూ వచ్చాము. ఇవాళ ఇంకా చాలా ఫోకస్డ్గా కాలం గురించి తెలుసుకుందాము. గురువుగారు మనకు కాలం గురించి చెప్తూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవడము అత్యవసరము. అర్థం చేసుకుంటేనే మనము దాన్ని దాటిపోగలము. అర్థం కానంత వరకు అందులోనే తగులుకుని ఉంటాము. కాలానికి తగులుకుని దానికి బద్ధులమై ఉన్నామంటే మాత్రము పశువులమై ఉంటాము. కాలం వచ్చిందని కర్మలు చేయడం, కాలం గడుస్తూ ఉన్నదని కర్మల్ని నడిపిస్తూ ఉండడము, కాలం వస్తే కర్మలు ఆగిపోవడము, కాలం వస్తే ఈ జన్మ ఆగిపోవడము, దేహము రాలిపోవడము, ప్రతిదీ కాలాన్ని బట్టే నడుస్తూ ఉంటుంది. కాలానికి తగులుకుని ఉన్న మూర్ఖుడికి. కాలం గురించి అర్థం చేసుకున్నవాడు కాలాన్ని దాటిపోగలడు. కాలాన్ని దాటితే ఇంక జన్మలుండవు. కాలము కర్మ కలిసి నడుస్తూ ఉంటాయి. ఆ కాలం వచ్చినప్పుడు ఆ ప్రకృతి గుణాలు ఆ కర్మలను చేయిస్తూ ఉంటాయి. ఈ కాలకర్మ స్వభావం అన్న త్రిపుటి ఒకటి నడుస్తుంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రారబ్ధ కర్మల్ని దాటిపోవడం ఎట్లా, కర్మల్లో నుంచి బయటపడడం ఎట్లా అని ప్రతి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మనకు భగవద్గీతలో కూడా కృష్ణార్జున సంవాదంలో మన గురువు గారు కృష్ణుల వారు కర్మల గురించే కొన్ని అధ్యాయాలు చెప్పారు. ఆయన కర్మను అర్థం చేసుకుంటే నువ్వు దాటిపోతావు, జ్ఞానమన్న అగ్నితో నీ కర్మలను దగ్ధం చేసుకోవలసి ఉంటుంది అని చెప్తూ వచ్చారు. పోనీ అట్లయినా ట్రై చేయొచ్చు. ప్రయత్నం మీద కర్మల్ని అర్థం చేసుకుంటే కర్మ ఏంటి, అకర్మ ఏంటి, నేను చేయవలసింది ఏంటి, నాకు కానిదేంటి అని తెలుసుకుంటే దాన్ని దాటొచ్చు. అదొక ఆప్షన్ ఉంది. ఈ ట్రయాంగిల్లో కాలకర్మ స్వభావం అన్న ట్రయాంగిల్లో కర్మను అర్థం చేసుకుంటే పోనీ మొత్తాన్ని మూడింటిని దాటొచ్చు. లేదా రెండో ఆప్షన్, కాలాన్ని అర్థం చేసుకున్నా కూడా అదే పని. కాలమైనా కర్మలైనా భగవత్ స్వరూపం. అవి వికారంగా మార్పులు చెందుతూ ఈ విధంగా తెలుస్తూ ఉంటాయి చూసేవాడికి వాడి బుద్ధిని బట్టి. కాబట్టి ఇవాళ కొంత మనము కాలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందు కూడా స్కందాల్లో కాలం గురించి చూసుకుంటూ వచ్చాం. కాలాన్ని ఎట్లా కొలవాలి అని చాలా ఫన్ లాగా, ఆటలాగా కూడా చూసుకున్నాము, సీరియస్‌గా కూడా చూసుకున్నాము, రకరకాలుగా చూసుకున్నాము. ఇవాళ మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా చూద్దాము. ఈ భగవద్గీతలో కపిల దేవహూతి సంవాదంలో భగవంతుడు ఏం చెప్తున్నారో, అంతన్ ఈశ్వరుడు జీవస్వరూప అనుప్రవిష్టుడై ఉండును. అట్టి భగవంతుని చూసి భక్తి యోగంబుననేని పురుషుండు పరమాత్మ పొందును. ఈశ్వరుడే జీవరూపంగా అశరీరాల్లోకి ప్రవేశిస్తాడు. రెండు వేరు విషయాలు కాదు, రెండు ఒకటే. రెండు వేరు అని చూసుకున్న వాళ్ళకి ఇంక అనంతమైన జన్మలు తప్పనిసరి అని పైనంతా చెప్తూ వచ్చారు. కాబట్టి రెండు ఒకటే. ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటామో, మనకు గుణాలు అడ్డుపడుతున్నంత వరకు ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అని జీవేశ్వరులను వేరువేరుగా భేదభావంతో చూడడం ఉన్నంత వరకు ఈ జ్ఞానము పట్టుబడదు. కానీ ఎప్పుడైతే వైరాగ్యంతో కూడిన జ్ఞానంతో భక్తి కలుగుతుందో, అటువంటి భక్తి యోగంతో జీవేశ్వర ఐక్యం ఒకవేళ వాడు తెలుసుకుంటే వాడు వీడు ఒకటే అని ఆ స్థితిని పొందుతాడు. వాడు అక్కడ ఉంటాడు. రెండో ఆప్షన్ యోగం. యోగంతోటైనా ప్రయత్నం చేయొచ్చు. జ్ఞానయోగంతోటో భక్తి యోగంతోటో ఈ రెండు మళ్ళీ జ్ఞాన వైరాగ్యాలను పెట్టుకుని ప్రయత్నం చేసుకుని రెండు ఒకటే అని తెలుసుకుంటే అయిపోతాము. అది విషయం. ఇప్పుడు అక్కడికి వచ్చాం కాబట్టి ఇంక తర్వాత చూద్దాం. ఇంక ఇక్కడి నుంచి మొత్తం మనకు కాలం గురించి.
ప్రకృతి పురుషాత్మకంబును తద్వ్యతిరిక్తంబును అయిన దైవంబునై కర్మ విచేష్టితంబగుచునుండును అది ఏ భగవత్ రూపంబు. భగవత్ రూపాలు చాలా ఉంటాయి. భగవంతుడి రూపము రకరకాలుగా తెలుస్తూ ఉంటుంది చూసేవాడి దృష్టిని బట్టి. వాడింకా జీవేశ్వర ఐక్యం తెలుసుకోలేదు అన్నప్పుడు, నేను వేరు, దేవుడు వేరు అనగానే, వెంటనే జగత్తు కూడా మూడోది పుట్టుకొనొస్తుంది. అది ప్రకృతి. ఆ జగత్ నేను పురుషుడు, అదిగో దేవుడు అని ఇన్నిగా కనిపిస్తున్నది మొత్తము భగవత్ రూపమే. ఉన్నదంతా ఒక్కటే ఏకం ఏవ అద్వితీయం. అది కర్మలతో కూడి ఉన్న దైవంగా, అంటే ప్రారబ్ధ కర్మగా. దైవమన్నా, ప్రారబ్ధ కర్మ అన్నా, విధి అన్నా అన్నీ ఒకటే. అదే మళ్ళీ ప్రారబ్ధ కర్మగా కూడా ఉంటుంది. అదే జగత్తుగా కూడా ఉంటుంది. అంటే ఏమి? మనం 3 చెప్పుకున్నాం ఇప్పుడే. మనకొక త్రిపుటి, ఒక ట్రయాంగిల్ ఉంది. కాలకర్మ స్వభావం అని చెప్పుకున్నాము. స్వభావమేమి? ప్రకృతి పురుష రూపము. ప్రకృతి పురుష రూపము స్వభావము. గుణాలతో కూడి ఉంటుంది. కర్మలేమి? ప్రారబ్ధ కర్మలు. ఇప్పుడు ఈ 2 అయిపోయినాక మూడోదేం ఆప్షన్ ఉంది? కాలము. అది కూడా భగవత్ స్వరూపమే. దాని గురించి తెలుసుకుందాం. మనము అయితే ప్రారబ్ధ కర్మలని లేదా వాటిని షార్ట్‌కట్‌లో కర్మలు అని పిలుస్తాము. ఈ కర్మలని అర్థం చేసుకున్నా ఇవన్నీ దాటిపోతాము. పరబ్రహ్మమై కూర్చుంటాము. లేదా ఇంతకు ముందు మన కపిల భగవానుడే ప్రకృతి పురుషుల గురించి, తత్వాల గురించి చాలా సుదీర్ఘంగా చెప్తూ వచ్చారు. దాన్ని అర్థం చేసుకున్నా సరే పర్వాలేదు. మూడో ఆప్షన్ కాలముంది. కాలకర్మ స్వభావాల్లో ఏదో ఒక్కటి తెలుసుకున్నా సరే 3 దాటగలము. ఇప్పుడు ఈ భగవత్ రూపంలోనే మూడో రూపం కాలం గదా! దాని గురించి చూద్దాం. ఇట్టి భగవత్ రూపంబు భేదాస్పదం బగుచు అద్భుత ప్రభావంబు గల కాలంబనియు చెప్పన్బడు. ఆ భగవద్ రూపమే గొప్ప ప్రభావంతో కాలంగా కూడా ఉంటుంది. అది కూడా భగవద్ రూపమే. దాన్ని కాల భగవానుడు అని పిలుస్తాం అందుకనే. అట్టి కాలంబు మహదాది తత్వంబులకును మహత్తత్వాభిమానులగు జీవులకును భయావహం బగుటం చేసి సకల భూతములకును ఆశ్రయం బగుచు అంతర్గతంబై భూతంబుల చేత భూతంబుల గ్రసించుచు యజ్ఞఫల ప్రదాతగావున వశీకృత భూతుండై ప్రభుత్వంబు భజించి విష్ణుండుగా ప్రకాశించుసునుండును. ఇప్పుడు ఆ కాలము భగవత్ స్వరూపము. భగవత్ స్వరూపాల్లో ఒక రూపము కాలము. గొప్ప ప్రభావంతో ఉంటుందది. దాని ప్రభుత్వం. కాలం వస్తేనే ఏదైనా జరిగేది. దాని ప్రభుత్వంలోనే అన్నీ నడుస్తూ ఉంటాయి. కాలము 3 రకాలుగా ఉంటుంది మళ్ళీ. మనము త్రికాలాలు అని పిలుస్తాము. త్రికాలాలు అని పిలుస్తాము. త్రికాలాలు అంటే ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము అని 3 కాలాలు. లేదా నిన్న, ఇవాళ, రేపు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అని చెప్పుకుంటాము. కావు. త్రికాలాలు అంటే 3 రకాల కాలాలు. ఒకటి సృష్టి కాలము, ఒకటి స్థితి కాలము, ఒకటి లయకాలము, ప్రళయకాలము. ప్రళయకాలంలో ప్రాణులన్నీ ఒకవేళ ప్రాణంతో ఉంటే నిద్రపోతూ ఉంటాయి. ఒకవేళ ప్రాణులు ప్రాణంతో లేకపోతే చనిపోతాయి. అది లయకాలము, ప్రళయకాలం అని పిలుస్తారు. స్థితి కాలంలో నడుస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. కాలచక్రం అని పిలుస్తారప్పుడు. సృష్టి కాలంలో మొదలవుతాయి. కాలము సృష్టి కాలం ఎప్పుడు? కర్మలు స్టార్ట్ అయ్యే కాలాన్ని సృష్టి కాలం అని పిలుస్తాము. ప్రారబ్ధ కర్మ ఒకవేళ యాక్టివేట్ అవ్వడం మొదలుబెట్టగానే వాడు సృష్టింపబడ్డాడు, పుట్టాడు అంటాము. అదప్పుడు సృష్టి కాలము. నా ప్రారబ్ధ కర్మే బేసిక్‌లీ ఈ జన్మ. ప్రారబ్ధ కర్మే జన్మ. కాబట్టి జన్మ వచ్చింది, వాడు పుట్టాడు అంటే ఏంటి? ప్రారబ్ధ కర్మ స్టార్ట్ అయిందని అర్థం. అది కాలానికి సృష్టి కాలం అది. అది కాలానికి ఆ పేరేమప్పుడు? ప్రారబ్ధ కర్మ మొదలైన కాలము సృష్టి కాలము. అంటే వాడు పుట్టాడు అని అర్థం.
స్థితి కాలంలో వాడి జీవితం నడుస్తూ ఉంటుంది. వాడు పోయే సమయం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు వాడు మరణిస్తాడు. అది లయకాలం. ఈ రకంగా త్రికాలాలుంటాయి. ఈ త్రికాలాలు నడుస్తూ ఉంటే, ఆయా కాలాల్లో ఆ కాలాన్ని బట్టి మహత్ మొదలైన తత్వాలన్నీ వాటి కర్మలు చేసుకుంటూ ఉంటాయి. మహత్తత్వాన్ని మహత్తత్వంతో కూడి తయారైన జీవులేవున్నాయో అవి కూడా ఆ కాలాన్ని బట్టి కర్మలు చేసుకుంటూ ఉంటాయి. అన్ని కాలానికి భయపడే కర్మలు చేస్తుంటాయి. అమ్మో! టైమయింది. అమ్మో! టైమయింది. అమ్మో! టైమయింది అనుకుంటూ జీవులన్నీ కదులుతుంటాయి. జీవులే గాదు, తత్వాలతో సహా, భూతాలతో సహా, పంచభూతాలతో సహా కాలాన్ని బట్టి కదులుతూ ఉంటాయి. కాలమొచ్చిందంటే అవి కర్మలు స్టార్ట్ జేస్తాయి. కాలమొచ్చిందంటే కర్మలాపుతాయి. కాలమొచ్చిందంటే నడుస్తూ ఉంటాయి. సూర్యుడైనా సరే కాలాన్ని బట్టి నడుస్తూ ఉంటాడు. గాలైనా సరే కాలాన్ని బట్టి వీస్తుంటుంది. వర్షాలైనా సరే కాలాన్ని బట్టి కురుస్తూ ఉంటాయి. పంటలైనా సరే, భూమైనా సరే కాలాన్ని బట్టి పండిస్తూ ఉంటుంది. మనుషులైనా సరే కాలాన్ని బట్టి లేస్తుంటారు. టైంని బట్టి పడుకుంటుంటారు. టైంకి తింటుంటారు. టైమొస్తే పుడతారు. టైమొస్తే చనిపోతారు. ఏవైనా సరే కాలానికి భయపడి అమ్మో! టైమయిందనుకుంటూ పరిగెడుతూ ఉంటాయి. ఆ రకంగా సకల భూతాలకు ఆశ్రయమై ఉంటుంది మన కాలము. అది అంతర్గతంగా ఉంటుంది. కాలం ఇంతకి ఎక్కడుంది? కాలం ఎక్కడుంది ఇంతకి అంటే మనలో ఉంటుంది. కాలం ఎక్కడో బయట లేదు. కాలం అనగానే బయట ఎదురుగా గోడకున్న గడియారాన్ని, చేతికున్న వాచ్‌ని, సెల్ ఫోన్‌లో క్లాక్‌ని గాదు చూసేది. కాలం ఎక్కడుందంటే శరీరాల్లో ఉంటుంది. అంతర్గతంగా ఉంటుంది. పంచభూతాల్లో ఉంటుంది. బ్రహ్మాండమంతా ఉంటుంది. లోపలుంటుందది. లోపలుండి నడిపిస్తూ ఉంటుంది. పోయే కాలాన్నే మృత్యువు అని పిలుస్తాము. మనము దాన్నే కాలుడు అంటాము. నడుస్తూ ఉన్న కాలాన్ని యముడు అంటాము. ఎందుకంటే నియమిస్తూ ఉంటుంది అని. సృష్టి కాలాన్ని బ్రహ్మమని పిలుస్తాం మనము. ఇప్పుడు ఈ నడుస్తూ ఉన్న కాలాన్ని విష్ణువు అని కూడా పిలుస్తాం. ఎందుకంటే వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి. ఈ కాలము లోపల ఉంటుంది అందరికి. లోపల ఉండి ఆ కాలమొచ్చిందంటే శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. మీనా శరీరంలో మార్పులు దేన్ని బట్టి కలుగుతూ ఉంటాయంటే కాలాన్ని బట్టి. కాలానుగుణంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. కాలమొచ్చిందంటే శరీరములో నుంచి ఆ తత్వం ఏమున్నదో దాన్ని నడిపిస్తున్నది. అది విత్‌డ్రా అవుతుంది. ఆ కాలమొస్తే శరీరం ఆగిపోతుంది. కర్మలాగిపోతే కాలం ఆగిపోతుంది. ఆత్మకేమి గాదు అదట్లా ఉంటుంది. అట్లానే టైమొచ్చింది అంటే చెట్లు పూలు పూస్తూ ఉంటాయి. పలాని ఋతువొచ్చింది అంటే పలాని రకాల పళ్ళు కాస్తూ ఉంటాయి. పలాని వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు, పలాని గ్రీష్మ ఋతువొచ్చిందంటే ఎండలు ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ కాలం ఇంకా ఏం చేస్తుంది అంటే, భూతాలను భూతాల చేత గ్రసిస్తూ ఉంటుంది. కాలము కాలాన్నే మనం కాలుడు, మృత్యువు అని పిలుస్తాము. ఈ కాలుడు ఆ మృత్యువు రూపంలో ప్రాణులను ఎట్లా గ్రసించడము అంటే, వేరే ప్రాణులతోటే. విచిత్రము. భూతాలతోటే భూతాలను. ఇప్పుడు మీనా అన్న దేహమున్నది. దాన్ని ఎట్లా గ్రసిస్తుంది కాలము అంటే, అందులోనే ఉంటుంది. మీనా అన్న దేహంలోనే ఆ కాలముంటుంది. ఇప్పుడు మీనా అన్న దేహము ఏమో ఆంబింబం పట్టని మ్యాజిక్ లాగా తయారవ్వలేదు గదా! పంచభూతాలతో తయారైంది. పంచభూతాలతో తయారైన ఈ పాంచభౌతికమైన మీనా అన్న భూతమేదున్నదో, దాన్ని అందులో ఉన్న పంచభూతాలతోటే సంహారం చేయిస్తుంది. అది తినే అన్నమే దానికి ఒకానొక సమయంలో విషమవుతుంది. అది తాగే నీరే దానికి మృత్యువవుతుంది. అగ్ని అవే మొత్తం ఏవేవి ఉన్నాయో పంచభూతాలతో తయారైన దేహాలు పంచభూతాలతోటే నశిస్తాయి. మళ్ళీ సెపరేట్‌గా కాలం వేరే రూపం వేసుకొని ఏదో దున్నపోతెక్కి రావాల్సిన అవసరం లేదు.
అది ప్రతి జీవిలో లోపలే ఉంటుంది. టిక్ 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 అని కొట్టుకుంటూ అది టైమ్ బాంబ్. దాని పేరే టైమ్ బాంబ్ అది. ఆ టైమ్ వచ్చిందంటే అది బాంబు, భూతం టపీమని పేలుతుంది. అదేం చేస్తుంది? ఇప్పుడు నేను లోపల నుంచి చెప్పాను. లోపల నుంచి మనం తిన్న అన్నమే మార్పులు చెందుతూ, మార్పులు చెందుతూ, ఆ మార్పులతోటి ఒకానొక సమయంలో క్షయము, నాశము ఉంటుంది. బయట నుంచి గూడా వేరే భూతాలతోటి జరగొచ్చు. పంచభూతాలు మళ్ళీ బయట నుంచి పెద్దగా సుడిగాలులు, లేదా విపరీతమైన జడివానలు, లేదా భూకంపాలు, లేదా ఏవైనా మీద పడడాలు, వాటితోటి గూడా మళ్ళీ ఈ భూతాలను, ఆ భూతాలతో అది గ్రసిస్తుంది. లేదా ఇంకొక రకంగా ఈ భూతమున్నది మీ నాన్న భూతము, ప్రాణము. పక్కన ప్రాణాలుంటాయి మరి. వేరే జంతువులేవైనా వచ్చి ఈ జంతువుల పైన పడి వాటిని సంహరించడమో అట్లా గూడా జరుగుతుంది. రకరకాలుగా ఒకదానితోటొకటి చేస్తుంటుందది. ఒకదానితోటొకటి సంహారం జరిగేటట్టు చూస్తుంది. అక్కడికి ఆగదు. ఒక దాంట్లో నుంచి ఒకటి పుట్టేట్టు చేస్తుంది మళ్ళీ విచిత్రం. ఆకాశంలో నుంచి గాలి, గాలిలో నుంచి నిప్పు, నిప్పులో నుంచి నీరులో నుంచి భూమిలాగా, ఒక నీళ్ళలో నుంచి ఇంకో నీళ్ళు, ఒక నిప్పులో నుంచి ఇంకొక నిప్పు, ఒక చెట్టులో నుంచి ఇంకొక చెట్టు, ఒక జంతువులో నుంచి ఇంకొక జంతువు అట్లా ఒక ప్రాణి నుంచి ఒక ప్రాణిని పుట్టిస్తుంటుంది. ఒక ప్రాణి నుంచి ఒక ప్రాణిని సంహరిస్తూ ఉంటుంది. ఒక ప్రాణితో ఒక ప్రాణి నడిచేలాగా, స్థితి జరిగేలాగా చూస్తూ ఉంటుంది. ఇంకిదే పనిలో ఉంటుంది. అన్నం వల్లే ప్రాణులు పుడుతూ ఉంటాయి. అది సృష్టి కాలము. అన్నం వల్లే ప్రాణులు నడుస్తూ ఉంటాయి. అది స్థితి కాలము. అన్నం వల్లే ప్రాణులు చనిపోతాయి. అది లయకాలము. అని 3 కాలాల్లో, త్రికాలాల్లో ఉండేదేమి కాలము మాత్రము కాన్స్టెంట్. అది అట్లా ఉండి ఏం చేస్తుంది స్థితి కాలంలో, ఆ ప్రాణులు చేసే కర్మలు, యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మలకు ఫలాలను ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే, కర్మ నేను ఎంత చేసినా సరే, దానికి ఫలము ఎప్పుడొస్తుంది అంటే, ఆ టైం వచ్చినప్పుడొస్తుంది. నేనెంత ప్రయత్నం చేసి కర్మలు చేశాను అనుకున్నా గూడా, నేను జేసిన కర్మకు ఫలితం ఎప్పుడు కలుగుతుందంటే, మళ్ళీ దానికి ఆ టైం వచ్చినప్పుడు దాని రిజల్ట్ తెలుస్తుంది. నేను కర్మ చెయ్యగానే, నేను అనుకోగానే రిజల్ట్ రావాలని అక్కడేముండదు. కర్మ చేసే కాలం ఒకటుంటుంది. రిజల్ట్ వచ్చే కాలం ఒకటుంటుంది. ఆ రకంగా కర్మలను చేయిస్తూ, పైగా మామూలుగా గాదు భయపెట్టి మరి. ప్రాణులన్నీ అమ్మో! టైమయిందనుకుంటూ లేచి పరిగెడుతూ కర్మలు చేస్తే, వాటికి ఇచ్చే ఫలం మళ్ళీ దాని ఇష్టం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు ఇస్తుంటుందది. మొత్తం అంతటిని దాని వశంలో బెట్టుకొని కూర్చుంటుంది. అంతా దాని ప్రభుత్వం మొత్తం. మొత్తం దాని ప్రభుత్వం. దాని ప్రభావం అంతా ఇంతా గాదు. దాన్ని అది వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి, విష్ణువు అని వ్యాపకత్వాత్ విష్ణువు అని పిలుస్తూ ఉంటారు. దానికే కాలానికే ఇంకొక పేరు విష్ణువు. కాలము నడుస్తూ ఉన్నప్పుడు దాని పేరు విష్ణువు. కాలం అన్నిటిని గ్రసిస్తున్నప్పుడు దాని పేరు మృత్యువు. కాలము సృష్టిస్తున్నప్పుడు దాని పేరు స్రష్ట. ఇప్పుడు అతనికి అంటే మన కాలానికి మిత్రుడు, శత్రువు, బంధువు ఏమీ లేదు. దానికి అంతా ఒకటే. టైంకి, కాలానికి అంతా ఒకటే. కాలానికి టైం అంతా ఒకటే. ఒక చెట్టును నేను చాలా ముద్దు ముద్దుగా పెంచుకుంటున్నాను. నా పెరట్లో దానికి పాలు పోసి, దానికి పంచదార వేసి పెంచుకుంటున్నాను గాబట్టి దానికి ఒక రకమైన పళ్ళు. ఏదో అది అక్కడ రోడ్డు పక్కన పడుంది గాబట్టి దానికి ఒక రకమైన పళ్ళు ఉండవు. ఒకటే రకం చెట్టుకి ఆ కాలం వచ్చిందంటే ఒకటే రకం పళ్ళు గ్యారంటీ. దానికి తన లేదు, పర లేదు. మనవాడు లేడు, పరాయివాడు లేదు. బంధువు లేడు. దానికేమీ లేదు. అంతా ఒకటే దానికి. అది దానంత కాలమంత సమము ఇంకొకటి లేదు. బాగా డబ్బులున్నవాడు, బాగా పూజలవన్నీ జేశాడు కాలానికి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ పాస్‌కనుకుంటే, వాడికింక 4 రోజులు ఎక్కువ అవకాశం ఇద్దాము బ్రతికుండడానికి. లేదా ఎవడో బాగా తిట్టాడు కాలాన్ని పొద్దస్తమానం ఈ కాలాన్ని ఛీ! ఈ కాలం నా కాలం ఎప్పుడు కలిసి రాదు. ఛీ! నాకెంత దరిద్రం అసలు. అని వాడొకవేళ కాలాన్ని తిట్టుకుంటే కాలానికి కోపమొచ్చే వాడిని పుటుక్కున లేపేస్తుందని ఏముండదు. దానికి ఏమీ ఉండదు. దానికి తన లేదు, పర లేదు, మిత్రుడు లేదు, శత్రువు లేదు, బంధువు లేదు. దానికి కాలమొచ్చిందంటే జరుగుతుంటున్నది. కాలమొచ్చిందంటే జరుగుతుంటుంది. ఇంకింతే విషయం. ఎంత సిస్టమాటిక్, ఎంత మెథాడికల్ అంటే
ఎంత ఫెయిర్‌గా, ధర్మంగా ఉంటుందంటే అందుకే కాలాన్ని మళ్ళీ ధర్ముడు అని గూడా పిలుస్తాము. కాలానికి ఒక పేరు గాదు. కాలానికి యముడని పేరు. ఎందుకంటే అన్నిటిని నియమిస్తూ ఉంటుంది. కాలానికి ధర్ముడు అని పేరు ఎందుకంటే అది మహా ధర్మమూర్తి. ధర్మస్వరూపం కాలము. కాలము భగవత్ స్వరూపం కాబట్టి కాల భగవానుడు అంటాము. కాలమే మళ్ళీ మృత్యువు. కాలమే మళ్ళీ భయము. ఇవన్నీ కాలానికి ఉన్న పేర్లు. ఇప్పుడు అట్టి ఆ కాలము సకల జనంబుల యందు ఆవేశించి అప్రమత్తమై ప్రమత్తులైన జనంబులకు సంహారకమై ఉంటుంది. ప్రజల్లోనే ఉంటుందది. ఎక్కడుంటుందంటే కాలం లోపలే ఉంటుంది. లోపలే నడుస్తూ ఉంటుంది. కాలం లోపల గడుస్తూ ఉంటే బయటికి మార్పులు తెలుస్తుంటాయి. కాలము లోపల నడుస్తూ ఉంటే బయటికి మార్పులు తెలుస్తుంటాయి. ఇది వసంత ఋతువు అని ఎట్లా తెలుస్తుంది మనకు? చెట్లన్నీ పుష్పించి ఉంటే, ఓహో! ఇది వసంత ఋతువు, ఇది స్ప్రింగ్ అంటాము. ఎందుకు దాన్ని స్ప్రింగ్ అని పిలుస్తామంటే, ఆ టైంకి అన్ని చెట్లు పుష్పించి ఫలాలకు సిద్ధమవుతూ ఉంటాయి. అవి బయట పడి కనిపించే విషయాలు. కాలము బయట చెట్లు పూలు పూయడం వల్ల గాదు. లోపల కాలము గడుస్తూ ఉంటే బయట చెట్లు పూలు పూస్తున్నట్టుగా బయటపడి తెలుస్తుంటుంది. ఇప్పుడు ఇదే కాలము ప్రజల్లో ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉంటుంది. దానికసలు ప్రమాదమే లేదు. ప్రమాదమే మృత్యువు. ఎవడైతే ప్రమాదంలో ఉంటాడో వాడికి మృత్యువది. దానికి మాత్రం ప్రమాదం లేదు. అదెప్పుడు అప్రమాదంగా, అప్రమత్తంగా ఉంటుంది. ప్రమత్తతతో మత్తులో, మోహంలో ఉన్న ప్రజలుంటే వాళ్ళను సంహరిస్తూ ఉంటుంది. అయితే నేను ప్రమత్తంగా లేను. నేనెప్పుడు మెలుకునుంటాను. నేనెప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంటాను. నిద్రే పోను నేను. నేనసలు నిద్రే పోను. కాబట్టి నేను చనిపోను. ఎందుకు అంటే ప్రమత్తతలో ఉన్నవాళ్ళు ప్రమత్తులై ఎవడైతే ఉంటే వాడిని గదా సంహరించేది. నేనింకా మత్తులో లేకుండా ఎప్పుడు మెలకువతోటి ఉంటాను. కాబట్టి నాకు చావు రాదు అంటే ఇంక నీకు ఈ విషయం అర్థం కాలేదని అర్థం. ప్రమత్తులై ఎవరుంటారో ఆత్మతత్వ జ్ఞానం కలిగిన వాళ్ళు అప్రమత్తులు. ఆత్మ నుంచి జారిపోయిన వాళ్ళందరూ ప్రమత్తులు. అది విషయము. ఆత్మ జ్ఞానం నశించి నేనెవరు అన్న విషయం తెలియక అనాత్మలను పట్టుకుని దేహాలను చూసి ఇది నేను అని ఆ దేహంతోటి అభిమానాన్ని పెంచుకున్న వాళ్ళెవరున్నారో వాళ్ళందరూ ప్రమత్తులు. అటువంటి ప్రమత్తులకు, అటువంటి జనాలకు కాలము సంహారకమై ఉంటుంది. ఎవరికి? మహత్తత్వ అభిమానంతో ఉన్న జీవులకు. దేహాద్యభిమానాలతో ఉన్న జీవులకు భయం కలిగిస్తుంది. అమ్మో! టైమయింది, అమ్మో! టైమయింది, అమ్మో! ఇంత టైమయింది, అంత టైమయింది చేయకపోతే ఎట్లా? నేను జేయకపోతే అన్నీ ఆగిపోతాయి. అమ్మో! పోయే కాలం వచ్చేటట్టుంది. అమ్మో! మృత్యు వస్తుందేమో అని వాళ్ళకెవరికనిపిస్తుందా భయము? టైం చూసి భయపడే వాళ్ళెవరు? దేహాలను చూసుకుని అదే ఆత్మగా భావించే వాళ్ళెవరున్నారు? దేహాత్మాభిమానం ఉన్న వాళ్ళకు మాత్రము ఆ కాలమొచ్చిందంటే దేహం పడిపోతుంది. అది దేహానికి ధర్మము. కాలము ధర్మస్వరూపంగా ఉండి దేహ ధర్మాలను పాటిస్తూ ఉంటుంది. దాని పనది. దేహంలో ఉండి దేహ ధర్మాలను పాటిస్తుంటుంది. అది నియమిస్తూ ఉంటుంది. కాలమొస్తే దేహాలు పడిపోతాయి. దేహ ధర్మం అది. వీడు ఆ దేహమే నేననుకుంటాడు గాబట్టి, ఆ దేహం పడిపోతే నేనే పోయాననుకుంటాడు పాపం. అయితే ఎవడైతే అప్రమత్తంగా ఉండి, ఈ దేహము నేను గాదు అని దేహాత్మ భావనతో ఉండడు వాడు. వాడు బ్రహ్మాత్మ భావనతో ఉంటాడు. అప్రమత్తుడెట్లా ఉంటాడు? బ్రహ్మాత్మ భావనతో ఉంటాడు. వాడు దేహం పడిపోతే ఏంటి? దేహం ఉంటే ఏంటి? దేహం ఉంటే ఏంటి? ఊడితే ఏంటి? వీడు మాత్రం ఎప్పుడూ ఉంటాడు. వాడికి కాలం ఏమీ చేయలేదింకప్పుడు. వాడిని కాలం ఏం చేస్తుంది? కాలం వాడి వశంలో ఉంటుంది. కాలం వాడి స్వరూపమై ఉంటుంది. ఇంక వాడిని కాలం ఏం జేయలేదు. ఎవడైతే కాలాన్ని వేరుగా చూస్తాడో, ఎవరైతే ఆత్మను తనకు వేరుగా చూస్తాడో, పరమాత్మ వేరనుకుంటాడో, దేహాలను జూసి ఇది నేననుకుంటాడో, ఆ రకంగా ప్రమత్తతలో ఉన్నవాడు, మత్తెక్కి ఉన్నవాడు, మోహంలో ఉన్నవాడెవడున్నాడో,
వాడికి కలుగుతుంది సంహారము, మృత్యువు. వాడికి కాలము మృత్యుదేవతగా ఉంటుంది. ఒకవేళ దేహాత్మ భావన గాకుండా బ్రహ్మాత్మ భావనతో ఉన్న అప్రమత్తుడెవడున్నాడో వాడి స్వరూపమే కాలము. వాడికేమైతుంది? వాడే భగవత్ స్వరూపము. వాడి రూపము భగవత్ రూపమే కాలము. కాబట్టి వాడికేం గాదు. వీడికవుతుంది విషయం అది. అతని వలని భయంబునంజేసి వాయువు వీచును, సూర్యుడు ఉదయించును, ఇంద్రుడు వర్షించును, నక్షత్ర గణంబులు వెలుంగును, చంద్రుడు ప్రకాశించును. తత్తత్ కాలంబుల వృక్ష లతాదులు ఓషధుల తోడన్గూడి పుష్ప ఫల భరితములగును. సరిత్తులు ప్రవహించును, సముద్రంబులు మేరలు తప్పక ఉండును, అగ్ని ప్రజ్వలించును, భూమి గిరులతో కూడా బరువున కృంగ వెరచో, ఆకాశంబు సకల జనంబులకు అవకాశంబిచ్చును. మహత్తత్వంబు జగత్తునకు అంకుర స్వరూపంబు కావున సప్తావరణావృతంబగు లోకంబును స్వదేహంబు విస్తరింపజేయును. గుణాభిమానులకు బ్రహ్మాదులు సర్వేశ్వరుని చేత జగత్సర్గంబునందు నియోగింపబడి ప్రతి దినంబును అయ్యయ్యి సర్గంబుసేయ అప్రమత్తులై ఉండుదురు. పిత్రాదులు పుత్రోత్పత్తి చేయుచుందురు. కాలుడు మృత్యు సహాయుడై మారకుడై ఉండును. ఇన్ని కాలానికే దానికి లోబడి, దానికి భయపడి, దాని ప్రభుత్వంలో ఉండి, దాని ప్రభావం వల్ల నడుస్తూ ఉంటాయి. ఆ కాలానికి భయపడే గాలి వీస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎటువంటి గాలి ఏ వైపు నుంచి వీచాలి, ఎప్పుడు ప్రళయకాలపు గాలులు వీచవలసి ఉంటుంది, ఎప్పుడు పిల్లగాలులు, ఎప్పుడు సుడిగాలులు మొదలైనవన్నీ, ఎప్పుడు చలిగాలులు మొదలైనవన్నీ ఎప్పుడుంటాయి? ఏ ఏ కాలానికి ఎటువంటి గాలులు చూసుకొని ఆ గాలులు కూడా అట్లానే వీస్తూ ఉంటాయి. ఎప్పుడు గాలులు వీచడం ఆగిపోవాలి ఏమిటి మొత్తం అంతా? సూర్యుడు ఎప్పుడెప్పుడు ఉదయించాలి? ఎప్పుడు సృష్టి కాలంలో సూర్యుడు సృష్టింపబడగానే ఇంకా ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు ఆయా కాలాలకు. ఎప్పుడైతే ప్రళయకాలం వచ్చిందో ఇంకా సూర్యుడు కూడా లయమైపోయి ఉంటాడు. ఇంకా ఆయన కూడా చప్పజేయకుండా ఉంటాడు. ఇవన్నీ కూడా కాలాన్ని బట్టి ఉంటాయి మళ్ళీ. ప్రళయకాలమా, సృష్టి కాలమా, స్థితి కాలమా? ఆ స్థితి కాలంలో కూడా ఎప్పుడెప్పుడు ఇంద్రుడు ఎప్పుడెప్పుడు వర్షాలు కురిపించాలి, ఎప్పుడెప్పుడు వర్షాలు ఆపేయాలి, ఎప్పుడెప్పుడు వడగండ్ల వానగా కురవాలి, ఎప్పుడెప్పుడు జడివానలుగా ఉండాలి, ఎప్పుడెప్పుడు తుంపెర్లుగా రకరకాలుగా ఏ విధంగా కురవాలి, నక్షత్ర గణాలన్నీ ఏ విధంగా వెలగాలి, చంద్రుడు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ప్రకాశించాలి, ఆయా కాలాల్లో వృక్షాలు, చెట్లు, లతలు, తీగలు, ఓషధులు, బియ్యము మొదలైన ధాన్యాలు ఇటువంటివన్నీ వాటితో పాటు అన్నీ ఎప్పుడెప్పుడు పుష్పించాలి, ఎప్పుడెప్పుడు ఫలభరితాలు కావాలి, అంత కాలాన్ని బట్టి ఉంటుంది. అంత కాలాన్ని బట్టి ఉండాలి. అంతా ఏదైనా సరే కాలాన్ని బట్టి కాలానుగుణంగా ఉండాలి. కాలాన్ని అతిక్రమించి ఒకవేళ నిజంగా ధర్మం తప్పి ఏవైనా ఉన్నాయి అంటే, ఒకటి వాటిలో చాలా అనర్థం కలుగుతుంది. కాలం గాని కాలంలో పూలు పూయడం, కాయలు గాయడం, కాలం గాని కాలంలో వర్షాలు కురవడం, కాలం గాని కాలంలో జరగకూడనివన్నీ జరగడం, ఇటువంటివన్నీ జరిగితే అనర్థాలు కలుగుతాయి. అట్లాంటప్పుడు ఎప్పుడెప్పుడైతే ఇటువంటి అనర్థాలు కలుగుతాయో, ధర్మం తప్పుతుందో, అప్పుడప్పుడు మళ్ళీ భగవంతుడు దాన్ని నిలబెట్టవలసి వస్తుంది. మళ్ళీ కాల భగవానుడు. అందుకనే భగవద్గీతలో భగవంతుడు నీ స్వరూపం చూపించు అన్నప్పుడు కాలస్వరూపంగా చూపిస్తారు విశ్వరూప సందర్శన యోగంలో. ధర్మం తప్పితే నిలబెట్టడానికి వచ్చేది మళ్ళీ ధర్మస్వరూపమైన కాలమే. ఈ విషయము ఇప్పుడే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. ఈ విషయం చదువుతుంటే నాకు కొన్నాళ్ల కింద నేను చదువుకున్న ఒక విషయం గుర్తొచ్చింది. మనము ధర్మం తప్పి రకరకాలుగా చెడు చేస్తూ ఉంటాం మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్‌కి. కాలంలో మామిడికాయలు కాయాలి అంటే అసలు 365 డేస్ ఇంకా సంవత్సరం పొడుగునా మామిడికాయలు కాసేటట్టు ప్రయత్నాలు చేస్తాము. లేదా
ఒకదాని మీద ఒకటి ఆధారపడి బ్రతికుండాలి అంటే అన్నీ నా కోసమే కావాలని వేరే ప్రాణులకు దొరకకుండా చేస్తాము. వద్దురా ఇది మంచిది కాదు అంటే ఆ ప్లాస్టిక్ లాంటివన్నీ తయారు చేస్తాం. వద్దు అన్నవన్నీ చేస్తూ రకరకాల కర్మలను, కాలం గాని కాలంలో జరగనవసరం లేని కర్మలన్నీ జరిపిస్తూ మనం ఏ రకంగా చెడు చేసుకుంటూ ఉన్నామో, అనర్థం చేస్తూ ఉన్నామో, దీన్ని మళ్ళీ సరిచేయడానికి కాలము సరిపోతుంది. కాలము అలం. అదేం చేస్తుందంటే ఒక ప్రశ్న వచ్చింది. నేను న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు కొన్ని సంవత్సరాల కింద అందులో ఏదో ఎడిటర్ కాలమ్ కోసం ఒక క్వెషన్ రాసి పంపించారు. మనం ఇంత చెత్త చేసుకుంటున్నాం గదా! మొత్తం వరల్డ్ అంతా. మొత్తం చెడగొట్టుకున్నాక ఇది బాగుపడడం ఎట్లా అని అడిగితే, వాళ్ళు చెప్పిన జవాబేమి అంటే, ఒక 50 సంవత్సరాలు మనుషులసలు ప్రకృతిని టచ్ చేయకుండా ఉంటాయి. మనం ఒకవేళ ప్రకృతిని తాకకుండా, దాని జోలికి పోకుండా ఉంటే, ఒక 50 సంవత్సరాల్లో మళ్ళీ మొత్తము అది ఫిక్స్ చేసుకోగలదు. మనం ఎంత చెత్త చేసామో, మొత్తం తవ్వి, 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 తవ్వి నీళ్లు లేకుండా చేసుకుంటాం. తవ్వి, తవ్వి బంగారాలంటాము, వజ్రాలంటాము, మొత్తం అంతా లోతు దాకా వెళ్ళిపోతాము. భూమి లోపల పాడు చేస్తాం. భూమి పైన పాడు చేస్తాము. చెట్లు లేకుండా చేసుకుంటాము. గాలులు కలుషితం చేసుకుంటాము. నీళ్లు కలుషితం చేసుకుంటాము. అన్నము రుచి పచి లేకుండా కాలం గాని కాలంలో రకరకాల కాయలు, కూరలు పండేట్టు చేసుకొని అంతా చేసుకున్నా కూడా. ఒక 50 సంవత్సరాలు చప్పుడు చేయకుండా కూర్చున్నామంటే మొత్తం అంతా సెట్ అయిపోతుంది అని అది చెప్పిన జవాబు నాకెప్పుడూ గుర్తొస్తుంటుంది కాలం గురించి ఆలోచించినప్పుడు. ఇదే విషయం గురించి మళ్ళీ మన పృథు మహారాజు ఎట్లా భూమి మొత్తం ఒకానొక సమయంలో భారం తట్టుకోలేక, ఈ అధర్మాన్ని తట్టుకోలేక, మొత్తం దాని ఓషధులనన్నిటిని లోపలికి విత్‌డ్రా చేసుకుంటే, మళ్ళీ ఆయన ఎట్లా బయటికి తీసుకొనొచ్చాడని ఆ కథ గూడా వస్తుంది మనకు భాగవతంలోనే. కాబట్టి కాలము అన్నింటిని ఫిక్స్ చేస్తుంది. కాలం అన్నింటిని ఫిక్స్ చేస్తుందంటే నాకింకోటి గుర్తొచ్చింది. మనకొకవేళ శరీరంలో ఏమైనా అస్వస్థత కలిగిందంటే, స్వస్థితి దాని స్థితిలో ఆయా అవయవాలన్నీ ఉన్నాయి అంటే శరీరం నడుస్తూ ఉంటుంది దేహము. ఎప్పుడైతే దానికి అస్వస్థత కలిగిందో, దాని స్వస్థానంలో లేకుండా రకరకాల అవయవాలు వాతము, కఫము, పిత్తము అట్లాంటివన్నీ విచిత్రంగా మారిపోయి అన్‌బాలన్స్ అయ్యాయి. జరమొచ్చిందో, జలుబు చేసిందో, దగ్గొచ్చిందో, లేదా కాలో, చెయ్యో విరిగిందో, లేదో క్యాన్సర్‌లు అట్లాంటివొచ్చాయో ఏవైనా సరే మందులు వేసుకున్నా కూడా కాలాన్ని బట్టే ఫిక్స్ అవుతుంటాయి ఇవన్నీ. కాలాన్ని బట్టే టైమొస్తేనే అవన్నీ నయమయ్యేది. ఆ కాలం రావాలి దేనికైనా. ప్రతి దానికి కాలం గావాలి. మన బ్రతుకులు మొత్తము జీవులన్నీ, ప్రాణులన్నీ, ప్రాణాలన్నీ కాలాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. సరిత్తులు కూడా, సెలయేళ్ళు, నదులవి కూడా కాలాన్ని బట్టి ప్రవహిస్తూ ఉంటాయి. సముద్రాలు కూడా వాటి మేరలు తప్పకుండా చెలియలి కట్టలు దాటకుండా అట్లనే ఎందుకుంటాయి అంటే కాలాన్ని బట్టి ఉంటాయి. ఎప్పుడైతే ప్రళయకాలం వచ్చిందో ఇంక అప్పుడు సముద్రాలన్నీ ఏకమవుతాయి. మొత్తం భూమిని ముంచేస్తాయి. అది ప్రళయం. అంతవరకు ఆ కాలం రానంత వరకు అవి చప్పుడు చేయకుండా ఎక్కడివక్కడ వాటి స్థితుల్లో నిలబడి ఉంటాయి. కాలం మెయింటైన్ చేస్తున్నది సముద్రాల్ని గూడా. అగ్నులు కూడా ఎందుకు జ్వలిస్తున్నాయి? కాలాన్ని బట్టి. ఒక్కొక్కసారి చలికాలంలో ఎంత ప్రయత్నం చేసినా అగ్ని సరిగ్గా రగలదు. ఒక్కొక్కసారి ఎండాకాలంలో ఏ ప్రయత్నం లేకుండానే భగ్గున మండుతూ ఉంటాయి కాలిఫోర్నియాలో అడవులు తగలబడిపోయినట్టు. కాలం రావాలి దేనికైనా. కాలం జరుగుతూ ఉన్నప్పుడే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాలమొస్తే ఆగిపోతాయి. కాలమొస్తే మొదలవుతాయి. భూమి కొండలతో, వాటితో, పర్వతాలతో మొత్తం కలిసి కూడా ఆ బరువుకి కుంగిపోకుండా ఎందుకు నిలబడి ఉంది? కాలం రాలేదు కాబట్టి. ఆ కాలమొస్తే కుంగిపోతుంది. ఆకాశము మొత్తం ప్రాణులకు అవకాశం ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కాలమొచ్చిందో, ఆకాశం కూడా లయమైందంటే, అవకాశం ఇచ్చే ఆకాశం లేకపోతే ప్రాణులన్నీ కూడా లయమై ఉంటాయి. ఆ కాలమొస్తే అట్లా జరుగుతుంది. కాలం ఉన్నంత వరకే ఆకాశం వ్యాపిస్తూ ఉంటుంది విష్ణువై. మహత్తత్వం జగత్తుకి అంకుర రూపమై ఉంటుందది మొలక. మహత్తత్వం నుంచే, ఆ మహదాది నుంచే ఈ భూతాది
పంచభూతాలు మొదలుగా కలిగిన జగత్తంతా వస్తుంది. అసలు అది అంకురార్పణ అక్కడ జరుగుతుంది. అంకురం అది. మహత్తత్వం. ఈ జగత్తుకి అంకుర రూపంగా ఉన్న మన మహత్తత్వం ఏమున్నదో అది కూడా ఆ కాలమొస్తేనే సప్తావరణలుగా వ్యాపిస్తుంది. దాని దేహాన్ని విస్తరింపజేసుకుంటుంది. ఎప్పుడైతే మహత్తత్వము సృష్టి కాలమొచ్చిందో అప్పుడే దాన్ని అది ఎక్స్‌పాండ్ చేసుకుంటుంది సప్తావరణాలుగా. అప్పుడే మొత్తం జగత్తంతా తయారై వస్తుంది. ఎప్పుడైతే లయకాలమొచ్చిందో, అప్పుడు ఈ మొత్తం సప్తావరణలుగా ఉన్న దాని దేహాన్ని, ఆ మహత్తత్వం మొత్తం అంతా వెనక్కి తీసుకుంటుంది. ఇంకది ప్రళయం. గుణాభిమానులై ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆ కాలాన్ని బట్టే జగత్ సర్గ అంటే సృష్టి, స్థితి, లయ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి దినము ఆయా కాలాల్లో జరగవలసిన సర్గ, సృష్టి మొదలైనవన్నీ వేటికవి అప్రమత్తమై చేస్తూ ఉండడానికి కారణమేమి? కాలము. పితృదేవతలు కూడా పుత్రోత్పత్తి చేసేది ఎప్పుడు? కాలమొస్తేనే. ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు గూడా కలగరు. కాలం రావాలి దానికి గూడా. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ లైన్ కాలుడు మృత్యు సహాయుడై మారకుడై ఉండును అని ఇక్కడ కాలుడు మృత్యు సహాయంతో మారకుడై అన్నింటినీ సంహరించేవాడై ఉంటాడు అని చిన్నగా చెప్పి వదిలిపెట్టిన ఈ విషయము చాలా అందమైన తత్వము. మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు నేను పైన ఇక్కడ కాలం గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు సొంతంగా చెప్పాను. ఎందుకంటే ఇక్కడున్న విషయం కాబట్టి. ఇక్కడ పోతన గారు ఎందుకో దాన్ని కొంతగా చెప్పి గబుక్కున ఆపేశారు. దాన్ని మనం మూలంలో నుంచి చూసుకుందాం. మూలంలో ఈ కాలం గురించి వ్యాస భగవానుడు 29వ అధ్యాయంలో, మూడో స్కందము 29వ అధ్యాయంలో మొదలుపెట్టారిక్కడ. ఏదైతే రూపభేదాస్పదమై దివ్యమై ఉన్నదో అది కాలమంటారు. అది మహదాదులతో కూడిన భూతాలన్నింటికి భయం కలిగిస్తూ ఉంటుంది. భిన్న దృక్కులు, భేదం చూసే దృష్టి ఏదున్నదో అటువంటి వాళ్ళందరికీ భయం కలిగిస్తూ ఉంటుందా కాలము. భేదం చూడడు వాడు. అభేదంగా ఉంటాడంటే అన్నింటినీ ఏకంగా చూస్తాడంటే వాడిని ఇంకా కాలం ఏం చేయదు. ఎందుకంటే వాడే కాలము. కాలం వాడి స్వరూపం. అని చెప్తూ ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ చెప్తూ వచ్చారు మన గురువుగారు. చివర్న ఇక్కడ 45వ శ్లోకంలో సహ అనంతః అంతకరః కాలః అనాదిః ఆదికృత్ అవ్యయః జనన్ జనేన జనయన్ మారయన్ మృత్యునా అంతకం అని చెప్పారు. సహ కాలః మన కాల భగవానుడు అనంతమై ఉంటుంది. అది అనంతమైన కాలం. కాలానికి మళ్ళీ అనంతం అని కూడా పేరుంది. అనంతుడు అని కూడా కాలానికి పేరు. మృత్యువు అని పేరు. యముడు అని పేరు. భగవానుడు అని పేరు. విష్ణువు అని పేరు. అట్లా రకరకాల పేర్లు. ధర్ముడు అని పేరు. అందులో ఒక పేరు అనంతుడు. కాలం అనంతము. అది అనంతంగా సాగుతుంది. ఎందుకు అంటే కాలం నా స్వరూపము. నా రూపాల్లో ఒకటది. ఇప్పుడు అటువంటి అంతులేని కాలము అంతాన్ని చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి అంతాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతులేని కాలం అది స్వయంగా అనంతము. దానికి అంతు లేదు. కానీ అన్నిటికీ అంతం కలిగిస్తూ ఉంటుంది. అది అనాది. దానికి ఆది కూడా లేదు. కానీ అది ఆదికృత్. అన్నిటిని మొదలుపెడుతూ ఉంటుంది. ప్రారబ్ధం కాలం వచ్చిందంటే మొదలవుతుంది. జన్మలు కాలం వచ్చిందంటే స్టార్ట్ అవుతాయి. ఏదన్నా పనులు కాలం వచ్చిందంటే స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ దానికి లేదు. ఆది అన్నది దానికి లేదు గానీ అన్నింటికి ఆది మాత్రం అది కలిగిస్తుంటుంది కాలము విచిత్రంగా. కాలము చక్రం అది. పైగా కాలానికి చక్రం అని ఇంకో పేరుంది. అది చక్రంలాగా తిరుగుతూ ఉంటుందది గుండ్రంగా. దానికి స్టార్ట్ లేదు, ఎండింగ్ లేదు. కానీ స్టార్ట్ లేనిది అన్నిటిని స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఎండింగ్ లేనిది అన్నిటిని ఎండింగ్ చేస్తూ ఉంటుంది. అంతు లేనిది అన్నిటిని అంతం చేస్తూ ఉంటుంది. ఆది లేనిది అన్నిటిని మొదలుపెడుతూ ఉంటుంది. ఇంత చేసి
దాంట్లో మార్పులేమి ఉండవు. విచిత్రం ఏంటంటే, ఇన్ని మార్పులు కాలం తెస్తుంది. బయట ప్రకృతిలో ఎన్నో మార్పులు కలిగిస్తూ ఉంటుంది కాలము. ఆయా కాలమొచ్చింది అంటే ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆయా కాలమొచ్చింది అంటే జీవుల్లో, ప్రాణుల్లో, వాళ్ళ దేహాల్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. చిన్నప్పుడు ఇంతుంటారు, పెద్దయితే అంతుంటారు. ఈ వయసొస్తే వాళ్ళలో ఒంట్లో పటుత్వం సడలిపోతుంటుంది. ఈ వయసొస్తే వాళ్ళకు వృద్ధాప్యం వస్తుంది. ఈ వయసొస్తే జుట్టు నెరుస్తుంది. ఆ వయసొస్తే పళ్ళూడతాయి. ఈ వయసొస్తే పళ్ళొస్తాయని రకరకాల మార్పులన్నీ కలిగిస్తుంది. మళ్ళీ దాంట్లో మార్పులు లేవు. దానికి వికారాలు లేవు. కానీ అది వికారాలు కలిగిస్తుంది. దానికి ఆది లేదు. అన్నిటిని మొదలుపెడుతుంది. దానికి అంతు లేదు. అన్నింటిని అంతం చేస్తుంది. ఎట్లా చేస్తుంది? మళ్ళది సొంతంగా చేయదు. విచిత్రం ఇదే. అది సొంతంగా ఏది చేయదు కాలం. భగవంతుడితోటి, పరాత్మతోటి, ఆత్మతత్వంతోటి తలకాయ నొప్పేంటంటే, అదేది చేయదు కానీ అన్నీ చేస్తుంది. దీన్నెట్లా అర్థం చేసుకోవాలంటే, ఆకాశంలో సూర్యుడు ఉంటే, ఆ ప్రకాశంలో కింద ఉన్న వాళ్ళందరూ ప్రాణులన్నీ కర్మలు చేసుకుంటూ ఉంటాయి. ఈ కర్మలు దేనివల్ల జరుగుతూ ఉన్నాయంటే, ఆకాశంలో ఉన్న సూర్యుడి వల్లే. కానీ, సూర్యుడేమీ చేయట్లేదు. ఆడ ఉంటే ఇక్కడ కర్మలు జరుగుతూ ఉంటాయి. అట్లానే కాలము ఉంటే కర్మలు జరుగుతూ ఉంటాయి. మార్పులు జరుగుతూ ఉంటాయి. మొదలవుతూ ఉంటాయి. అంతమైపోతూ ఉంటాయి. నడుస్తూ ఉంటాయి. అది మాత్రం ఏం చేయదు. అదుంటుంది కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అది పైగా అదుంటే ఏమవుతుందంటే, జనాన్ని జనేన జనయం చేస్తూ ఉంటుందది. ఒక జనాన్ని పక్కన జనంతో అది జన్మింపజేస్తూ ఉంటుంది. ఒక మనిషిని ఇంకొక మనిషి ద్వారా పుట్టిస్తూ ఉంటుంది. ఒక చెట్టుని ఇంకొక చెట్టు ద్వారా పుట్టిస్తుంటుంది. ఒక పక్షిని ఇంకొక పక్షి ద్వారా పుట్టిస్తుంటుంది. ఒక అగ్నిని ఇంకొక అగ్ని నుంచి కలిగిస్తూ ఉంటుంది. ఒకదాన్ని ఒకదానితో కలిగిస్తూ ఉంటుంది. ఈ రకంగా పుట్టించడమే గాదు. మళ్ళీ అదే. మృత్యునా అంతకం మారయన్. అంతం చేసే దానితో అంతమైపోయేదాన్ని అంతు చేస్తూ ఉంటుంది. అదేం చేస్తుందంటే, పుట్టేదాన్ని పుట్టించే దానితో పుట్టిస్తూ ఉంటుంది. చచ్చిపోయేదాన్ని చంపేదానితో చంపిస్తూ ఉంటుంది. పుట్టే వాటిని పుట్టించే వాటితో పుట్టిస్తూ ఉంటుంది. చచ్చిపోయే వాటిని చంపే వాటితో చంపిస్తూ ఉంటుంది. ఏదో పులొచ్చి మీద పడి చంపేయడమో, ఏదో క్యాన్సరొచ్చి చనిపోవడమో, గుండె ఆగి చనిపోవడమో, లేదా నీళ్ళలో మునిగి చనిపోవడమో, ఇటువంటివన్నీ మారకాలుగా, మృత్యు రూపాలుగా కనిపిస్తాయి. ఇవన్నీ నిమిత్తాలు. ఇవి ఓన్లీ నిమిత్త కారణాలు. ఆయన చనిపోయాడు ఎందుకు అంటే, ఏమోనండి కూర్చున్నవాడు కూర్చున్న పళంగా ఊరికనే చనిపోయాడు. ఏం జరిగిందో తెలీదనుకుంటాము. లేదా అదిగో కుక్క కరవడం వల్ల మీద పడి కండలు లాగేస్తే వాడు చనిపోయాడు. లేతే అదిగో గుండె ఆగి చనిపోయాడు. లేతే క్యాన్సర్ వల్ల చనిపోయాడు అని ఏవో చెప్తాం. ఇవన్నీ ఊరికినే మృత్యు రూపాలు. ఆ రూపాలతో చనిపోయే కాలమొస్తే ఆ కాలమే చనిపోయే ఆ రోజు వాడికొచ్చింది అంటే, ఏదో ఒక రూపంగా ఆ చంపే వాటితో చంపించేస్తుంది. పుట్టవలసిన రోజొస్తే ఏదో రూపంగా పుట్టించే వాటితో పుట్టిస్తూ ఉంటుంది. అది మాత్రం ఊరికనే ఉంటుంది. దాంట్లో ఏ మార్పులు ఉండవు. అదేది కర్మ చేయదు. కాలం మాత్రం ఏమి కర్మ చేయదు. అదన్ని కర్మలు చేయిస్తూ ఉంటుంది విచిత్రం. కాలం ఏ కర్మ చేయదు అదన్ని కర్మలు చేయిస్తుంటుంది. ఈ కాలాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరం. చాలా ఇంట్రెస్టింగ్ గూడా. చాలా ఇంట్రెస్టింగ్. కాలం ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే. కాబట్టి సహ అనంతః అంతకరః కాలః అనాదిః ఆదికృత్ అవ్యయః జనన జనయన్ మారయన్ మృత్యునా అంతకం. ఇప్పుడు ఈ కాలాన్ని అస్సలు జనము ఆ జనము ఆ జనము కాలానికి లోబడి కర్మలు చేసుకుంటూ కాలమొస్తే పుడుతూ, కాలమొస్తే పోతూ, కాలమొస్తే కాలానికి భయపడేదో చేస్తూ ఉంటుంది. ఆ జనం గాని నూనె నిజంగా గూడా ఆ ఉరుక్రమమైన ఆ కాలాన్ని మాత్రం నవేద తెలుసుకోదా జనము. పిచ్చి జనము కాలాన్ని అర్థం చేసుకోకుండా, కాలానికి లోబడి, దానికి భయపడి పరిగెత్తుతుంటుంది గానీ, కాలాన్ని అర్థం చేసుకోదు పిచ్చి జనము. అని మన కపిల భగవానుడు కాలం గురించి ఇంకా ఇక్కడ చెప్తూనే ఉన్నారు.
ఇది మనం మళ్ళీ పోతన గారి పద్యాల్లో చూసుకుందాము. అది ఇంతకీ మన పిచ్చి జనము. ఈ కాలం గురించి అర్థం చేసుకోకుండా, నెరిని ఇట్టి నిఖిల లోకేశ్వరుని పరాక్రమము తెలియ సామర్థ్యం వెవ్వారికిని గలగదో, మేఘము కరువలి విక్రమము తెలియగాలేని గతిన్. ఇటువంటి మన కాల భగవానుడి యొక్క పరాక్రమము, దాని వ్యాప్తి అంతా ఇంతా గాదు. దాన్ని తెలుసుకునే సామర్థ్యము ఎవ్వరికీ లేదు. తెలుసుకోవడానికి దాన్ని దాటి చూడాలి. కాలాన్ని తెలుసుకోవడం ఎట్లా అంటే, కాలాన్ని చూసి భయపడి పరిగెత్తడం మానేసినప్పుడే కాలాన్ని దాటుతాం. అప్పుడు దాన్ని తెలుసుకోవచ్చు. ఆ కాలం వచ్చిందంటే నేను కూడా చచ్చిపోతానని భయపడ్డం మానేసామంటే, అసలు జనరల్‌గా భయపడ్డం మానేసామంటే కాలాన్ని దాటుతాం. ఇది చాలా ముఖ్యమైన విషయము. మనం ఎప్పుడు కాలాన్ని దాటుతాము అంటే, దాని సామర్థ్యం మనకెప్పుడు అర్థమైతుంది అంటే, భయపడడం మానేసినప్పుడు. భయం ఎందుకు పడతాం మనము అంటే 3 విషయాలకి భయపడతాము. ఒకటి, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి భయపడతాము. తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోతే భయపడతాము. రెండోది, ఎప్పుడు చనిపోతామో తెలియదు గాబట్టి భయపడుతూ ఉంటాము. ఇప్పుడు జరుగుతున్నది ఏం జరుగుతుందో గూడా మనకర్థం గావట్లేదు గాబట్టి భయపడతాము. ఇప్పుడు జరుగుతుందేంటో మనకర్థమైతుందేంటి? ఏం జరుగుతుందో అర్థం గాక దీనికోసం భయపడతాము. జరగబోయేదేంటో తెలియదు గాబట్టి భయపడతాము. చావెప్పుడొస్తుందో తెలీదు గాబట్టి భయపడతాము. దీన్ని యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో ద ఫియర్ ఆఫ్ అన్‌నోన్ అంటారు. ఫియర్ ఎందుకు కలుగుతుంది? మనకు భయం ఎందుకు కలుగుతుందంటే అన్‌నోన్. తెలియని విషయం ఉంటే దాని గురించి భయం కలుగుతుంది. తెలుసుకుంటే భయం తొలగుతుంది. దాని పేరు మోక్షము. అందుకనే జ్ఞాత్వా విమోక్షసే. జ్ఞాత్వా విముచ్యతే అని ఎందుకు చెప్తారు గురువుగారు మాటి మాటికి? తెలుసుకుంటే భయముండదు. తెలియకపోతేనే భయముంటుంది. భయమున్నంత వరకు కాలానికి లొంగి వాడు పరుగులు పెడుతూ ఉంటాడు. కాలమొస్తే పోతాడు వాడు. వాడెప్పుడైతే భయపడడం ఆపేస్తాడో, రేపేం జరుగుతుందని భయపడ్డం, అమ్మో! చచ్చిపోతానేమో అని భయపడ్డం. ఇప్పుడు జరుగుతుందేంటో తెలియక భయపడ్డం. ఉన్నవి పోతాయేమో అని భయపడ్డం. అనుకున్నవి రావేమో అని భయపడ్డం. ఆరోగ్యాలుంటాయో, పోతాయో అని భయపడ్డం. నాకు నా వాళ్ళకేమైనా అవుతుందేమో అని భయపడ్డం. ఇటువంటి రకరకాల అసత్ భయాలన్నింటినీ ఎప్పుడైతే దాటుతామో, ఆ భయాన్ని దాటగానే వెంటనే కాలాన్ని దాటుతాము. అప్పుడు కాలాన్ని దాటిన స్థితిలో మనకు ఇంక భయం లేదు. అది నిర్భయం, అది అభయం, అది అమృతత్వం. భయంలో ఉన్నంత వరకు మృత్యువు. మృత్యు భయం అంటాము. మృత్యు భయం గాదు. మృత్యువు వల్ల కలిగే భయం గాదు. మృత్యువే భయము. భయమే మృత్యువు. భయపడ్డామంటే చచ్చామని అర్థము. ఆ సామర్థ్యం ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఆ భయంలో నుంచి బయటపడ్డప్పుడు దాని పేరు మోక్షము. దాని పేరు అమృతత్వము. అప్పుడు తెలుస్తుంది. అంతవరకు తెలీదు. అంతవరకు ఏం జరుగుతుంది? ఎవరికి తెలియదు? భయపడుతూ ఉన్న వాడికి తెలియదు. వాడెట్లా ఉంటాడు? మేఘము కరువలికి అంటే గాలికి కొట్టుకుంటూ పోతూ ఉన్నదనుకోండి. దానికి ఆ గాలి విక్రమము, దాని బలం తెలుస్తుందా? ఎట్లానైతే ఒక మబ్బు గాలివాటానికి అటు ఇటు కొట్టుకుంటూ పోతూ ఉన్నది. ఆ గాలి యొక్క శక్తిని తెలుసుకోగలదా? అట్లానే గాలివాటానికి కొట్టుకుని పోతూ ఉంటాడు వీడు ప్రారబ్ధ కర్మలు జేసుకుంటూ, కాలానికి కొట్టుకుంటూ పోతూ ఉన్నవాడు, కాలంలో కొట్టుకుంటూ పోతూ ఉన్నవాడు, కాలం యొక్క ప్రభావాన్ని ఎక్కడ అర్థం చేసుకుంటాడు? వాడు కాలానికి ఎదురీద కలగాలి. కాలాన్ని దాటగలగాలి. అదెప్పుడు జరుగుతుంది? కాల భయాన్ని వాడు దాటాలి. కాలం చూసి భయపడ్డాడు. టైం చూసి భయపడుకుంటూ తిరుగుతున్నాడంట. అమ్మో! టైం అయింది, అమ్మో! టైం అయింది, అమ్మో! టైం అయింది అనుకుంటూ వాడు టైంకి భయపడుతూ పరిగెత్తాడంటే అంతవరకు వాడికి ఆ కాలం అర్థం గాదు.
కాలానికి భయపడి ఉన్నంత వరకు వాడికి మృత్యువు తప్పదు. మగువా విను. సుఖహేతుకమగు అర్థము దొరకమికి మహా దుఃఖమునంతగులుదురు ఇది అంతయు ఆ భగవంతుని ఆజ్ఞ చేసి. ఓ మగువా దేవహూతియే విను చెప్తాను. మన ప్రాణులు వీటికే ఎందుకు కాలానికి భయపడి పరిగెత్తుతూ ఉంటాయి? కాలానికి భయపడి కర్మలెందుకు చేస్తూ ఉంటాయి అంటే, ఆ కర్మలు చేస్తే ఏదో సుఖమొస్తుందని ఆశపడతాయి. ఇప్పుడు భయాన్ని దాటాలని జెప్పాను గదా నేను. కాలాన్ని అర్థం జేసుకోవాలంటే భయాన్ని దాటాలి అని జెప్పాను. భయాన్ని ఎప్పుడు దాటుతాం మనము? రేపేమవుతుందో? నాకేమవుతుందో? నా వాళ్ళకేమవుతుందో? ఆరోగ్యం ఉంటుందో? పోతుందో? ఉద్యోగం ఉంటుందో? ఊడుతుందో? డబ్బులుంటాయో? ఎవడైనా కొట్టేస్తాడో? నేను బ్రతుకుతానో? చస్తానో? అని ఈ భయాలన్నీ ఎందుకుంటాయి? వాడికి ఆశలుంటాయి. ఏదైనా ఆశిస్తేనే కదా! అమ్మో! ఏమవుతుందో అన్న భయముండేది. ఏదైనా ఆశిస్తేనే గదా! ఏదైనా భయముండేది. అందుకనే మన గురువుగారు కృష్ణార్జున సంవాదంలో వీతరాగ భయ క్రోధాహ స్థితికి చేరు నువ్వో అది స్థితదీహి స్థితి అని జెప్పారు. రాగము, కోపము ఉన్నది అంటే భయము గ్యారంటీ. నీకు కోరిక ఉన్నది అంటే, ఆ కోరిక వల్ల నీకు భయం కలుగుతుంది అవుతుందో కాదో అని. దానివల్ల కోపాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇంకా మృత్యు కూపాల్లోకి పోయి పడతావు. నిరంతరంగా జన్మల్లోకి. ఇప్పుడు కాబట్టి భయంలో నుంచి బయటపడాలి అంటే, కోరికల్లో నుంచి బయటపడాలి. ఆశించడం మానేసావంటే, భయముండదు. దేనికి భయపడతావింకా? దేని గురించి నీకు ఆశ లేకపోతే దేనికి భయపడతావు? వస్తుందో, రాదో, ఉంటుందో, ఊడుతుందో అని. భయం లేకపోతే ఏమవుతుంది? కాలాన్ని దాటుతావు. కాలాన్ని దాటితే కాలాతీతుడివవుతావు. అప్పుడేమవుతావు నువ్వు? నువ్వే కాల స్వరూపమవుతావు. అప్పుడు నువ్వు కాలకాలుడివి గదా! అప్పుడు నువ్వు మృత్యుంజయుడివి. నువ్వు అమృతమయుడివి. కాబట్టి మన వాళ్ళెందుకు కాలానికి భయపడి కర్మలు చేసుకుంటూ పరిగెడతారు అంటే, వాళ్లకు సుఖహేతుకమైన అర్థాలు కావాలి. సుఖాన్ని కలిగించే అర్థాలేవో ఉన్నాయి. నాకిది కావాలి, నాకది కావాలని ప్రయోజనాలన్నీ కోరుకుంటూ వాళ్ళు పరుగులు పెడతారు కాలం చూసుకుంటూ భయపడుతూ. అది దొరుకుతుందా? ఆహా! ఆ భగవంతుడు కాల భగవానుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి. నువ్వు కోరుకున్నంత మాత్రాన నీ ఇష్టమొచ్చిన అర్థాలు నువ్వు కోరుకున్నప్పుడు కలుగుతాయనుకుంటావేంటి? నేను ఈ కర్మ చేస్తే నాకిదొస్తుంది అని నువ్వు అనుకున్నట్టు అక్కడ జరుగుతుందా? ఆ కర్మ జరగడం కూడా కాలాన్ని బట్టే ఉంటుంది. ఆ కర్మకు ఫలితం గూడా కాలాన్ని బట్టే ఉంటుంది. నేను చేస్తున్నాను, నేనిట్లా చేస్తే నాకిదొస్తుంది, ఈ అర్థం ప్రయోజనం కలుగుతుంది, దీనివల్ల నాకు సుఖమొస్తుంది అని నువ్వు మోహంతో అనుకుంటే అప్పుడేమవుతుంది? నువ్వేంటో కష్టపడి కర్మ జేసావనుకో. కష్టపడి కర్మ జేసావు. ఏదో కాలం జూసుకుంటావు, పరిగెడుతుంటావు, కర్మలు జేసుకుంటావు, ఏంటో సంపాదించుకుంటావు. ఉంటుందా నువ్వు సంపాదించుకుందాంలా? ఎల్లకాలము. ఆ కాలమొస్తే పోతుంది. కాల భగవానుడి ఆజ్ఞ ప్రకారము ఆ కాలమొచ్చిందంటే నువ్వు సంపాదించుకున్న వస్తువులు కూడా పోతాయి. అసలా కాలమొచ్చిందంటే నీది, నీది అని నువ్వు అనుకుంటున్న ఆ దేహం గూడా ఉండదు పోతుంది. నువ్వు సుఖమొస్తుంది, సుఖం కలుగుతుందని ఏవో వస్తువులను సంపాదించుకోవడం కోసం కాలాన్ని చూసి భయపడుతూ, పరిగెడుతూ కర్మలు చేసుకుంటే, ఆ కాలాన్ని బట్టి నీకొచ్చేవేవైనా వస్తే వచ్చాయి. అవి కూడా కాలాన్ని బట్టి పోతాయి. కాలాన్ని బట్టి వచ్చేవి కాలాన్ని బట్టి పోతాయి. అప్పుడేమైంది? నీ సుఖం కాస్త మహా దుఃఖంగా మారిపోలేదు? ఈ రకంగా సుఖమొస్తుందని ఏవో అర్థాలు, అనర్థాల వెంట పరిగెత్తి, అవి దొరక్క మహా దుఃఖాల్ని పొంది ఇంకా ఏడుస్తూ ఉంటారు మన ప్రజలు. ఇప్పుడు మరి వాళ్ళ ఏడుపులు సుఖమొస్తుందని రకరకాల అర్థాల వెంటబడి పరిగెడుతూ, కాలాన్ని బట్టి కర్మలు, వాటి ఫలితాలు నడుస్తూ ఉంటే, కాలాన్ని బట్టి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనవాడు గాలికి కొట్టుకొని పోయినట్టు కాలానికి కొట్టుకొని పోతూ తెలుసుకోక ఏడుస్తూ ఉంటాడు. వాడి ఏడుపులెట్లా ఉంటాయి ఏమి అని వాడి జీవితం మొత్తం ఇక్కడ మ్యాప్‌లాగా రాసిచ్చారు గురువుగారు.
పూని అసత్యంబులైన గృహక్షేత్ర పశు ధనశ్రుత వధు బాంధవాది వివిధ వస్తువులను ధ్రువముగా మది నమ్మి వరలు దుర్మతి అగువాడు జంతు సంఘాతమగు దేహ సంబంధమున నిల్చి అర్ధిని అయ్యయ్యోనులందు చొరగన్ అనుగమించునో వానియందు విరక్తుండు కాక ఉండునో నరకస్థుడైన దేహి ఆత్మీయ దేహంబు తిమిరి వదలలేక తనకు అది పరమ సౌఖ్యాకరంబుగాగా వర్తించును. అదీనుగాక అతడు దేవ మాయా విమోహిత భావుడగుచు ఘనముగ పుత్ర వధు పశు ధన గృహ రక్షణమునందు తత్తత్ క్రియలన్ మనమున తలపోయుచు దినదినమున్ దందహ్యమాన దేహుండగుచున్ అతి మూఢ హృదయుడగుచు దురిత కర్మారంభమున చరించుచు తరుణీకృత గోప్య భాషణములను సుతలాలన భాషణముల చొక్కుచు మరియు విను ఇంద్రియ పరవశుడై మునుకొని తత్కూట ధర్మములు గల దుఃఖంబు అనయము సుఖరూపంబుగా మనమున తలపోసి తదభిమానుండగుచున్ సతతము తమ తమ సంపాదితమగు అర్థముల చేత ధృతి పరులకు కుత్సితమతి హింసలు చేయుచు అతి మూఢ మనస్కులగుచు ఆత్మ జనములను పూని రక్షించుచు వారి భుక్త శేషం అనుభవించుచును అంతా జీవనము ఓక కడగి మరి మరి అపరార్థ కాముడగుచు సత్వమెడలి కుటుంబ పోషణమునందు బలిమి సాలక మందభాగ్యుడై కుమతియై పూని అప్పుడు క్రియాహీనుడగుచు తవిలి వృధా ప్రయత్నంబులు చేయుచు మూఢుడై కార్పణ్యమున చెరించును. అట్టి అకించనుడగు వాని చూచి తద్దార సుతాదులు ఆత్మలను వీడు కడు అసక్తుడు పోవగా జాలడితడు అని సెగ్గింతురు. అర్ధిని కృషీవలుడు బడుగు ముసలెద్దు రోసిన పగిది అంతనతడు ఏ వెంటలను సుఖంబు అందలేక తాను పోషించు జనుల్ తనర ప్రోవ బ్రతుకు ముదిమియు మిక్కిలి బాధపరుప బెడరూపదాల్చి బాంధవులడలగ నిర్యాణమునకు నభిముకుడై ఇల్వెడలగ జాలక శునకము వడపున కుడుచుచును మేను వడవడ వడకన్ అతిరోగ పీడితుండై మందమగు జఠరాగ్నిచే మిగుల నల్పాసి అగుచు మెరసి వాయువు చేత మీదికి నెగసిన కన్నులు కపమున కప్పబడిన నాళంబులను కంఠనాళంబులను గురుగురమను శబ్దంబు తొరయ బంధుజనులు మధ్యమున శయనించి బహువిధముల తన్ను పిలువంగ పలుకలేక చటులతర కాలపాశ వసంగతాత్ముడగుచు బిడ్డల పండ్లాము నరసి ప్రోచు చింత వికలములైన హృషీకములను కలిగి విజ్ఞానమును బాసి కష్టుడగుచు అంత మరణావస్థం పొందునో. ఇంత జరుగుతుంది. వాడి మొత్తం బతుకు ఇట్లా ఉంటుంది. వాడి బతుకు ఎట్లా ఉంటుంది చూద్దాం. ప్రతాడి బతుకు మన ప్రాణులు మూర్ఖులు ఏంటో నేను కర్మలు చేస్తే నాకేంటో సుఖాలు వస్తాయి అనుకుంటూ కాలం చూసుకుంటూ పరిగెడుతూ ఏమి వాళ్ళు సాధించేది పూనుకుంటారు. ఇంకా అసత్యములైన అసత్ వస్తువులు ఇవి సత్తు కాదు కదా, అసత్. ఈ అసత్ పదార్థాలు ఆ గృహం నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అమ్మో ఇక్కడ నా ఇల్లు అక్కడ నా ఇల్లు అమెరికాలో ఇల్లు అండమాన్లో ఇల్లు చిన్నిల్లు పెద్దిల్లు 4 ఇళ్ళు 10 ఇళ్ళు నా డబ్బులు నా క్షేత్రాలు నా పొలాలు నా పుట్రలు నా పశువులు నా ధనాలు నా బిడ్డలు నా భార్య నా భర్త నా బంధువులు నా వస్తువులు అనుకుంటూ ఇవన్నీ ధ్రువంగా ఉంటాయనుకుంటాడు. ఎల్లకాలం ఇవన్నీ ఉంటాయనుకుంటాడు. ఎల్లకాలం ఇవన్నీ ఉంటాయనుకుంటాడు. ఎల్లకాలం ఉండవు. కాలం వస్తే ఇవన్నీ పోతాయి. వాడు ఏంటేంటో సంపాదించుకున్నవన్నీ నావి నావి అనుకున్నవి వాడివి కావవి. వాడికి సంబంధం లేని విషయాలు, అసత్ విషయాలన్నీ, సంబంధం లేని విషయాలన్నీ పట్టుకుని ధ్రువంగా అవి ఎప్పటికీ ఉంటాయనుకుంటాడు. ఉండవు. కాలం వస్తే పోతాయి. వాడినెట్లా నమ్ముతాడు వాడు పాపం. వాడి పిచ్చి నమ్మకాలన్నీ వాటి మీద పెట్టుకుంటాడు. ఆ రకంగా వరలుతుంటూ ఉంటాడు. అట్లా బతుకుతుంటాడు. ఆ దుర్బుద్ధి వాడికి బుద్ధి పని చేయక వాడు ఆ రకంగా ఉంటాడు. ఇంకా జంతు సంఘాతమగు దేహ సంబంధమున జన్మించేవన్నీ జంతువులు. జన్మలు తీసుకుని జంతువులాగా వాడు జన్మ తీసుకుని పుడుతూ ఉంటాడు. దేహ సంబంధం పెట్టుకుంటూ ఉంటాడు.
అర్థిని కోరుకుని ఆయా జన్మల్లోకి వచ్చివాడు ఆ జన్మల్లోకి దూరుతూ ఉంటాడు. సొరుగుతూ వాటిని అనుగమిస్తూ వాటి యందు ఎల్ల కాలం అట్లనే ఉంటాడు వాడు. ఎప్పటికి విరక్తి అన్నది కలగదు. ఇంతా చూస్తాడు వాడికి విరక్తి మాత్రం కలగదు. ఇన్ని దుఃఖాలంటాడు వాడు, ఏడుస్తుంటాడు, తాపాలంటాడు, తాపత్రయాలంటాడు. అమ్మో! నా కొడుకంటాడు, నా కూతురంటాడు, నా భార్య అంటాడు, నేనంటాడు, ఉద్యోగం ఉన్నదంటాడు, ఊరుతుందంటాడు, పెళ్ళిళ్ళంటాడు, పిల్లలంటాడు, ఆరోగ్యాలంటాడు, అవంటాడు, ఇవంటాడు. అమ్మో! ఎన్ని కష్టాలంటాడు. ఏడుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, అనుభవిస్తుంటాడు, ఏడుస్తూ ఉంటాడు. కానీ మాత్రం వాడికి వైరాగ్యం కలగదు. ఎప్పటికి వాడికంతే విరక్తి మాత్రం కలగదు. జన్మలు తెచ్చుకుంటాడు. వాడికి ఎంత కాలానికి ఆ జీవితం మీద, ఆ జన్మల మీద విరక్తి రాదేంటో విచిత్రము. వాడా నరకంలోనే ఉంటాడు. అవే జన్మల్లోనే ఉంటాడు వాడు. ఆ దేహి, ఆ దేహంలో ఉన్నవాడు వాడి దేహాన్ని జూసుకుంటాడు. దాన్ని వదల్లేడు. ఆ దేహం వదిలిపెట్టాలంటే ఇంకా ఆ దేహాన్ని అట్లానే నెట్టుకుంటూ రావాలనే చూస్తాడు. ఇంకా అట్లానే ఉండాలి. ఎల్లకాలం అదే దేహంతో ఉండాలనుంటాడు. వీళ్ళందరినీ అసురులని చూపిస్తారు మన వ్యాసుల వారు, మన వేదాలు, ఉపనిషత్తులు, మన వాల్మీకి మహర్షి. అసువులలో రమించడం, ప్రాణాల మీద తీపితోటి ఉండేవన్నీ అసురులు. ఇంకా ఉండాలి, ఇంకా ఎల్లకాలం ఉండాలి. వీళ్ళే ఇంకా తపస్సులన్నీ చేస్తూ ఉంటారు తల్లకిందుల. ఎల్లకాలం నేనిట్లా బతికుండాలని. వాళ్ళు అదిగో అట్లా ఆ దేహాలను జూసుకొని ఇంక దాన్ని వదల్లేరు వాళ్ళు. ఆ దేహాన్ని వదల్లేరు. ఆ జన్మ సంబంధము, దేహ సంబంధం మీద విరక్తి కలగదు. ఆ వస్తువుల మీద, భోగాల మీద విరక్తి కలగదు. దేహం మీద ఆశ వదలదు. అదే పరమ సుఖం అనుకుంటాడు. వీడి అజ్ఞానం ఇంకా అంతా ఇంతా గాదు. ఇంత దుఃఖాన్ని అనుభవిస్తూ అదే పరమ సుఖంగా ఉంది. అది సుఖాలకు ఆకరం అనుకుంటాడు వాడు. అట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడు ఆ దేవమాయ చేత మోహాన్ని పొంది ఉంటాడు వాడు. విమోహిత భావుడై వాడు మనసంతా మోహంతో నిండి, ఇదిగో నా పుత్రులో, ఇదిగో నా భార్యో, భర్తో, నా పశువులు, నా ధనము, నా ఇల్లు అని వీటిని రక్షించడం కోసం, వీటిని కాపాడుకోవాలి. అమ్మో! డబ్బులు చూసుకో, అమ్మో! డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవాలండి. అమ్మో! పిల్లల్ని బాగా చూసుకోవాలండి అనుకుంటూ వాడు ఆ క్రియలు చేస్తూ, చేస్తూ అవే చెయ్యాలి అని మనసులో తలపోస్తూ, పోస్తూ దినము తప్పించిపోతూ ఉంటాడు. తప్పించిపోతూ ఉంటాడు వాడు. పొద్దస్తమానం తాపత్రయాలతో ఉంటాడు వాడు. మూర్ఖంతో, మూఢత్వంతో, చీకట్లతో, అజ్ఞానంతో నిండిన మనసుతో ఉంటాడు వాడు. ఇంకా దురిత కర్మారంభము. ఇంకా దుర్మార్గమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు. సన్మార్గము సత్మార్గం గాదు. అసత్ మార్గము ప్రపంచ మార్గాన్ని పట్టుకుని వాడు కర్మలన్నీ చేసుకుంటూ తిరుగుతాడు కర్మ మార్గంలో. అక్కడ చరిస్తూ ఉన్నవాడు తరుణీకృత గోప్య భాషణలు భర్తో, భార్యో ఏవో చెవులో గుసగుసలన్నీ చెప్తుంటే వాడికి మురిపెం. వినాలి అన్న కోరిక, ఆశ. వాళ్ళ పిల్లలు ఏవో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే వినాలి అని ఆశ. వాటితో చొక్కుతూ మైమరచిపోతూ ఉంటాడు. మురిసిపోతూ ఉంటాడు వాడు భార్యాపుత్రుల మాటలకు లేదా భర్త, బిడ్డల మాటలకు మురిసిపోతూ ఆహా! ఎంత గొప్ప జన్మ ఆహా! అనుకుంటూ పాటలన్నీ పాడుకుంటూ, ఇది చాలా బాగుంది, సుఖంగా ఉందనుకుంటూ ఇట్లా ఎల్లకాలం బతికుండాలని కోరుకుంటూ ఉంటాడు. మూర్ఖత్వంతోటి, అజ్ఞానంతోటి నిండిన మనసులు. ఇంద్రియాలతో పరవశుడై ఉంటాడు. ఇంద్రియారాముడై ఉంటాడు వాడు. ఇంద్రియ లోలత్వంతోటి. ఆత్మారాముడు కాస్త అనాత్మలను పట్టుకుని ఇంద్రియ పరవశుడై కోరుకునివాడు ఆ కూట ధర్మాల్లో గృహస్థ ధర్మాలన్నీ చేసుకుంటూ అందులో ఉన్న దుఃఖమే సుఖం అనుకుంటాడు వీడు. అదే ఆ దుఃఖాన్నే పట్టుకుని అదే సుఖం అనుకునే దాన్నట్లా మనసులో ఆహా! ఎంత సుఖంగా ఉందనుకుంటూ ఇంకా దేహాద్యభిమానాలన్నిటిని పెట్టుకుని వాడు ఎప్పుడు వాడు సంపాదించుకున్న అర్థాలేవో ఉంటాయి డబ్బులో, డుబ్బులో. అవి ధృతిగా ఎప్పుడూ ఉంటాయనుకుంటాడు వాడు. అవి ఉండవు, వీడు ఉండడు. కాలమొస్తే అన్నీ పోతాయి. వాడికి ఆ విషయం అసలు అర్థం కాదు. కాలం అర్థం కాదు వీడికి. ఇంకా పరులకు కుత్సితమతి హింసలు చేస్తూ ఉంటాడు. ఇంకా రకరకాల హింసలు. వాడిని వాడు హింసించుకుని పక్కన వాళ్ళని హింసిస్తూ, కర్మలు చేసుకుంటూ అదే పనిగా ఏదో సంపాదిస్తాననుకుంటూ మూర్ఖపు మనసులతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఆత్మజనులుంటారు. నా భార్య, నా బిడ్డలు, నావి, నావి అని నా వాళ్ళనేదనుకుంటారో వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళు
తినగా మిగిలినవేమైనా వీడు తింటూ, ఇంకా అట్లా జీవితం నెట్టుకుంటూ, నెట్టుకుంటూ, నెట్టుకుంటూ వచ్చి ఇంక రిటైర్మెంట్ టైం దాకా ఇట్లా వస్తాడు వాడు. ఆ తర్వాత ఇంకా బ్రతుకు తెరువు కష్టంగా ఉంటుంది వాడికి. ఇంకా అపరార్థ కాముడవుతాడు వాడు. అపరార్థాలు, పరార్థము, పరమార్థం వద్దు వాడికి. గృహస్థ ధర్మాలు పోనీ చేస్తే చేసాడు. ఎప్పటికో ఒకప్పటికి వాడు వీటిలో నుంచి వైరాగ్యంతోటి బయటపడదాము, జ్ఞానంతో మోక్షం సాధిద్దామని ఉండదు. పరార్థం వాడికి పరమ పురుషార్థం, పరమార్థం వద్దు. అపరార్థాలు గావాలి. పనకమాలిన అక్కర్లేని అర్థాలన్నీ బెట్టుకొని వాటి మీద కామాలతో ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు? శరీరం ఎంతకాలం ఉంటుంది? ఆ కాలం లోపల గడుస్తూ ఉంటే శరీరం బలహీనమవుతుంది. ఆఫీస్‌లో గూడా ఇంక రిటైర్ అవ్వు పో అని ఎలగొట్టేస్తారు. ఇంక శరీరంలో సత్వము, బలం తగ్గుతుంది వాడికి ఎడలి. ఇంక కుటుంబ పోషణ గూడా వాడు ఇంకా డైరెక్ట్‌గా జేయడం కుదరదు. ఏదో వస్తే రిటైర్మెంట్ పెన్షన్సో ఏవైనా బెనిఫిట్స్ ఒస్తాయి. లేకపోతే అవి గూడా ఉండవు. ఒంట్లో బలము ఉండదు. భాగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇంకా బుద్ధి గూడా నశిస్తూ ఉంటుంది. కర్మలు చేయడానికి గూడా శరీరం సహకరించదు. అక్కర్లేని వృధా ప్రయత్నాలు మాత్రం 60 ఏళ్ళు దాటినా, 70 ఏళ్ళు దాటినా, 80 ఏళ్ళు, 90 ఏళ్ళొస్తే గూడా ఇంకా ఏవో చేయాలి, ఏవో కావాలి. నా వాళ్ళకేమో చెయ్యాలి, ఇంకా ఏమో సంపాదించాలి, ఇంకా ఉన్నవన్నీ ఊడ్చిపెట్టాలని ఏవో వృధా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. వాడి ఆత్మార్థం మాత్రం జేసుకోడు. అనాత్మల వెంటబడి ఆత్మ ద్రోహాలన్నీ జేసుకుని ఆత్మహత్యలు జేసుకుంటూ ఉంటాడు మూర్ఖుడు. కార్పణ్యంతోటి, కృపణత్వంతోటి దయనీయంగా బతుకుతూ ఉంటాడు. అకించనుడు, ఏమీ లేనివాడు. అన్నీ తానే అయి ఉన్నవాడు. మొత్తం పోగొట్టుకునే, అడుక్కుని తినే స్థితికొస్తాడు వాడు. ఇంకా అటువంటి స్థితిలో ఉన్నవాడిని చూసి పాపము వాడి భార్యో, పిల్లలో వాడిని పిలిచి అన్నం పెడితే గూడా, "అదిగో నన్ను పట్టించుకోరు. నేను పిలిస్తే పలకరు. అంత చీదరించుకుంటారు" అనుకుంటూ ఇంక వీడు అశక్తుడు. వాళ్ళనేమి అనలేడు. మొహం మాడ్చుకోవడం, విసుక్కోవడం, తిట్టుకోవడం ఇంక అవే. వాళ్ళేమో వీడు పోతే బాగుండని అనుకుంటున్నారో ఏమో అని మళ్ళీ వీడికి అనుమానం. అబ్బో! ఇట్లా మా మీద బడున్నాడు వీడు. ఎన్నాళ్ళకి పోడు, ఎప్పుడు పోతాడో అని అనుకుంటున్నారో ఏమో అని వీడికి అనుమానం. ఆ రకంగా వాడు వాళ్ళందరూ సెగ్గిస్తారు నన్ను, చిన్నబుచ్చుతున్నారు, నన్ను అసహించుకుంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అనుకుని వాడింక ఏడుస్తుంటాడు. ఇంకా కృషీవలుడు ఏదో వ్యవసాయదారుడు బాగా ముసలిదైపోయిన ఎద్దును చూసి విసుక్కున్నట్టు, నన్ను వీళ్ళు చూసి విసుక్కుంటున్నారో అని గోల బెట్టుకుంటాడు. మొహాలు మాడ్చుకుంటాడు. సుఖమన్నది ఉండదింక వాడికి. వాళ్ళు పలకరించినా వాడికి దుఃఖమే వస్తుంటుంది. వాళ్ళు అన్నం బెట్టినా వాడికేంటో వాళ్ళు విసుక్కుంటూ పెట్టుకుంటున్నారో ఏమో, తిట్టుకుంటూ పెడుతున్నారో ఏమో అని ఇంకా ఆమెకు గాని, ఆయనకు గాని ఆ వయసొచ్చిన తర్వాత ఎటు చూసినా సుఖమన్నది లేక, ఇంతకు ముందు తానెవరిని పోషించాడో వాళ్ళే ఇప్పుడు తనకు అన్నం బెడుతూ ఉంటే, అది తట్టుకోలేక, ఒకవైపు ఆ బ్రతుకునట్లా నెట్టుకుంటూ రాలేక, ఇంకొక వైపు ఆ ముసలితనం ఒకటి మీద బడి బాధ పెడుతూ ఉంటే, ఇంక రూపు కూడా, ఆకారం గూడా చూడబుద్ధి గాకుండా తయారయ్యి, బంధువులందరూ ఇంక వీడు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడోచ్ అని ఎదురు చూస్తూ ఉంటే, అప్పుడు ఇంకా శరీరాన్ని వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి పోలేక, కుక్కకు పడేసినట్టు అక్కడ భోజనం పడేస్తే తింటూ ఉన్నట్టు, రకరకాలుగా వాడి గురించి వాడు ఏవేవో భావిస్తూ, భ్రమలకు లోనవుతూ, శరీరము వణుకుతూ ఉంటే, రోగగ్రస్తమై ఆ శరీరము ఆరోగ్యమంతా క్షీణించి ఉంటే, జఠరాగ్ని గూడా మందమయ్యి, ఆకలి గూడా నశిస్తూ ఉంటే, కొంత కొంతగా తింటూ వాయువు, గాలి ఎగపోతలు వస్తూ ఉంటే కళ్ళు గూడా, కనుగుడ్లు గూడా బయటికి వెళ్ళగొస్తుంటే, కఫముతో గొంతంతా బొంగురుబోతూ ఉంటే, గురుగురా అని శబ్దం గొంతులో నుంచి వస్తూ ఉంటే, బంధువుల మధ్యలో పడుంటాడింక వాడు. రకరకాలుగా వాళ్ళు, "నాన్న నన్ను వింటున్నావా? అమ్మా నేను పిలుస్తున్నాను. అమ్మా నేనొచ్చాను. నన్ను చూస్తున్నావా?" అని పలకరిస్తూ ఉంటే గూడా, వాళ్ళు పిలిచినా గూడా, ఒకవేళ వినిపించినా కూడా బదులు పలకలేక, భయంకరమైన కాలపాశము మళ్ళీ. ఆ పాశము కాలానికి బతికున్నంత వరకు కట్టుబడి ఉన్నావా నువ్వు పశువులాగా?
పోయే కాలమొస్తే అదే పాశం లాక్కుంటూ పోతుంది. అప్పుడేమవుతావు నువ్వు? బతికున్నంత వరకు కాలాన్ని దాటే ప్రయత్నం చేశావా? లేదు గదా! కాలానికి భయపడి పరుగులు పెడతావా నువ్వు కర్మలు చేసుకుంటూ? కోరికల వెంటబడి తిరుగుతావా? ఆ కాలమొస్తే ఆ పాశము నిన్ను పట్టుకొని ఈడ్చుకుంటూ పోదు మరి? అప్పుడు బిడ్డలు లేరు, పెళ్ళాం లేదు, భర్త లేడు. అప్పటికి కూడా వాళ్ళని చింత. అప్పటికి కూడా వాళ్ళని అరసి, వాళ్ళని పలకరించి, ఏమైనా కావాలంటే వాళ్ళు కోరుకున్నవన్నీ తెచ్చి పెడదామన్న కోరిక చచ్చే క్షణంలో గూడా వాడిలో నుంచి పోదు. ఇంక చావబోతున్న క్షణంలో గూడా, "నేను ఆ రూ. 10 అలమరలో పెట్టానే, నువ్వు కొంచెం చూసుకో" అని అప్పుడు గూడా వాళ్ళకేదో చెయ్యాలన్న తాపత్రయం వాడికి. ఇంకా వికలములైన హృషీకములు వాడి ఇంద్రియాలు పనిజేయడం మానేస్తూ ఉంటే, జ్ఞానం గూడా నశిస్తుంటే, చూపు గూడా కోల్పోతూ, చివరికి కష్టపడుతూ, అతి దుఃఖపడుతూ వాడు మరణావస్థను పొందుతాడు. వాడికి అది చివరి అవస్థ. ఇప్పుడది విషయం. ఇంకా కాలం వాడిని ఎటు ఈడ్చుకుని పోతుంది. తర్వాతేమవుతుందన్నది వచ్చే వారం వచ్చి కలిసి కూర్చొని చదువుకుంటూ, తెలుసుకుంటూ పోదాం. కనీసం ఇది ఎవడి కథనో గాదు, ఇది నా కథ. ప్రతి వాడి కథ. ఈ దేహమే నేననుకున్న ప్రతి వాడి కథ ఇది. ఆ దేహము నేననుకున్న అజ్ఞానాన్ని దాటడము. భయపడుతూ కాలానికి పరిగెత్తడం మాని, భయాన్ని, కాలాన్ని దాటడము. ఈ కర్మలతో నాకేంటి సంబంధము అనుకుని కర్మలను దాటడము, ప్రారబ్ధాన్ని దాటడం ఇవన్నీ ప్రయత్నం మీద చేస్తే బ్రతికిపోతాము. లేకపోతే మళ్ళీ మళ్ళీ చచ్చిపోతుంటాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.